అండి వంకాయ శనగపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బాండీలో ఆయిల్ వేడి చేసి ఎండుమిరపకాయ, పోపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వంకాయ ఫ్రైకి టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 2 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు లేతగా ఉంటేనే టేస్ట్ బావుంటుందండి వంకాయ కర్రీకి. ఇవి 50% మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వంకాయ కూరకి కొంచెం ఉప్పు తక్కువగానే పడుతుందండి. ఉప్పు ఎక్కువైతే గనక కసమవుతుంది. టేస్ట్ అస్సలు బాగోదు. సో, ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఇవి దగ్గరగా మగ్గించుకోవాలి. చాలా బావుంటుందండి టేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ వచ్చేసి ఇంకా టేస్ట్ బావుంటుంది. సో, చూసారుగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది.